నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నరేష్ అన్న. నరేష్. ఏం చేస్తుంటావు? ఈ వర్క్ చేస్తుంటాం మామ వర్క్. ఇక్కడ మీరు ఉండేది ఎక్కడ? ముందే ఇక్కడ కాళీమందిలో ఉంటాం. దేని కిందకి వస్తుంది? ఏరియా కిందకి వస్తుంది ఇది? ఇదా బండ్ల కూడా. ఓకే. అన్న మరి ఇప్పుడు తెలంగాణ అంతటా ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ మొదలైంది. సో ప్రధానంగా చేవెళ్ళలో చూసుకుంటే ఇక్కడ కూడా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది? ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? మాకైతే మేమైతే రంజిత్ గెలిపిద్దామని మా ఆశ ఉంది అందరికి. కాంగ్రెస్ పార్టీ పడుకున్నా. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసిండు ఇంతకుముందు టీఆర్ఎస్లో ఎంపీ ఉన్నాడు కాబట్టి అభివృద్ధి బట్టి మేము కూడా కాంగ్రెస్కి ఇద్దాం అనుకున్నాము. అంటే నార్మల్గా సెంట్రల్ అనేసరికి బీజేపీ ఫేవర్ అంటే బీజేపీ కోట్లేస్తా అంటున్నారు కదా యూత్ అంతా. అన్ని మొత్తం ఉట్టి మాటలనా, వాళ్ళు ఎన్ని దునే చెప్తారు. వాళ్ళు దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు వేసుకోం కాదు. ఈ ముందు ఆ దేవుళ్ళ పేరు కాకుండా డైరెక్ట్ వచ్చి ఓట్లు వేసుకోవాలి. అదైతే తెలుస్తుంది. మేమైతే అన్ని కాలిపిల్ల వాళ్ళు ఉత్తమ మాట్లాడతారు కాబట్టి అదేం కాదు. మేమైతే మొత్తం కాంగ్రెస్ అన్న. మరి చూసుకుంటే మరి రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు మీరు ఇందాక చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీలో ఉండే మరి ఇంతకుముందు 5 సంవత్సరాల్లో మరి ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా మరి మీ ఏరియా మొత్తం? జరిగినానికి అన్న ఓట్లు వేసేది. ఇంత జరగని అయితే ఓట్లు వేయం కదా. ఆయన అభివృద్ధి చేసింది కాబట్టి ఓట్లేసి గెలిపించుకున్నామని ధైర్యంతో చెప్తున్నాం. వస్తుంటాడా మరి ఏరియాలో ఎప్పుడైనా? వస్తుంటాడు అన్న, తిరుగుతుంటాడు. ప్రతి ఒక్కరి ప్రతి కష్టాలన్నీ తెలుసుకుంటాడు ఆయన. అందుబాటులో అయితే ఉంటాడు, ప్రతి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడో కలవాలన్నా కూడా ఇవి కొండ విశ్వేశ్వరరెడ్డి లాగా అపార్ట్మెంట్ తీసుకొని మాత్రం అట్లా ఉండదు. మనం డైరెక్ట్ కావాలనుకుంటే పోయి కలవచ్చు. మన బాధలు కూడా చెప్పుకోవచ్చు. ఆయనతో ఫ్రీగా ఉంటాడు, ప్రజలతో ఫ్రీగా ఉంటాడు. అందుకని చూసుకుంటే ఈ ముగ్గురు అభ్యర్థులు ఏవైతే అటు కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, కాసాని జ్ఞానేశ్వర్, ఇటు రంజిత్ రెడ్డి, సో ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది ఈసారి? పోటీ అయితే ముగ్గురు టఫ్గా. మనకైతే ఈ రంజిత్ రెడ్డి వచ్చే ఛాయిస్ ఉంది మా సైడ్ అయితే. ఆ ఛాయిస్ అయితే 100% మెజారిటీ రావచ్చు మరి. 100% భారీ మెజార్టీతో గెలిపిస్తాం మనం అంతే. సో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, ఎట్లా అనిపిస్తుంది? అది అధికారంలో ఉంది కాబట్టి మనకు రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఇంత రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అంతా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఏమేం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. కాంగ్రెస్ ఎక్కడో ఉన్న కాంగ్రెస్ని తీసుకొచ్చి ఇంత అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీని గెలిపిస్తే ఇంక మాకేం లాభం అన్న. కాబట్టి మాకైతే రంజిత్ రెడ్డి వస్తారు మా సార్ పక్క. థ్యాంక్ యూ. యూత్ మొత్తం ఓకేనా?